నమస్కారం మిత్రులారా, నేను మీ ముందుకు రావడానికి ఒకే కారణం, మీరు పొద్దున లేస్తే బయట మార్కెటింగ్ జాబ్స్ కానీ, బిజినెస్ జాబ్స్ కానీ, ఆఫీస్ జాబ్స్ కానీ, ఇంకా స్వయం ఉపాధి పనులు కానీ, కూలీల పనులు కానీ చేయడానికి బయటికి వెళ్ళినప్పుడు మీరు ఒక్కసారి బండిని హెల్మెట్ ఉన్నట్టయితే తప్పకుండా ఇంట్లో నుంచి హెల్మెట్ తీసుకొని బండికి పెట్టుకోండి. పేపర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అలాగే ఇంజను టైర్లకు గాలిందో చూసుకొని బయలుదేరి ఆ పనిని విజయవంతంగా చేసుకొని మళ్ళీ ఇంటికి రావాలి. రెండవది, హెల్మెట్ లేకపోతే ఎంబడే హెల్మెట్ తెచ్చుకోవాలి. కంపల్సరీ హెల్మెట్ తెచ్చుకొని మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గుంతలు ఉన్నాయి, నేను రైట్ సైడ్కి మళ్ళీ లెఫ్ట్ సైడ్ పోతా, లేదు ఇక్కడ బ్రేక్ కట్ట ఉంది, నేను రైట్ సైడ్ పోయి లెఫ్ట్ పోతా, లేదు ముంగల బండి పోతుంది కానీ దాన్ని ఓవర్టేక్ చేసిపోతా, తర్వాత అవతల బండి వస్తుంది దాని మధ్యలంగా పోతా, తర్వాత సడల్ బ్రేక్లు వేస్తా, సడల్ కటింగ్లు వేస్తా అంటే రోడ్డు మీద వెనక వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందులు జరుగుతాయి. మీ నుంచి ఊరికంగా ప్రమాదాలు జరగవచ్చు, మీకు జరగవచ్చు. అందుకనే ఒకటే సైడ్, వన్ సైడ్ లెఫ్ట్ సైడే మీరు రోడ్డు వెంట వెళ్ళాలి. గుంతలున్నా, స్పీడ్ బ్రేకర్లు ఉన్నా, ముంగల బండ్లు ఉంటే స్లో చేసుకోవాలి. అవతల బండి నుండి మధ్యలో పోకుండా వెనకాలంగానే స్లో చేసుకొని పోవాలి. ఒక గంట లేట్ అయినా పనిష్మెంట్ ఏమి ఇయ్యరు, లక్షల దుర్మానం వేయరు. మీరు చేరుకోవాల్సిన గమ్యానికి గంట లేట్ అయినా సరే కానీ తప్పకుండా నిదానంగా బైక్ పైన జర్నీ చేయాలి. మీ యొక్క జర్నీ చేసే ప్రయాణంలో ఏ చీకులు, చింతలు, ఆలోచనలు పెట్టుకోకుండా బండి మీద పోయేటప్పుడు బయటికి నిమ్మలంగా, ప్రశాంతంగా రోడ్డును గమనిస్తూ, వాహనాలను గమనిస్తూ బైకును నడుపుకొని గమ్యానికి చేరుకొని పనులు ముగించుకొని మరి తొందరగా చీకటి పడే లోపలనే మళ్ళీ రావాలని. అలాగే చీకటి పడే సమయంలో ఊరికంగా ఎదురుగా వచ్చే వెహికల్స్ కానీ, మనం కానీ ఇండికేటర్ వేయాలి. ఇండికేటర్ అంటే సిగ్నల్స్, లైట్ని అప్ డౌన్ చేస్తున్నాం అన్నట్టు సిగ్నల్స్ ఇవ్వాలి. మా బండి వస్తుంది, కొంచెం మాకు దారి ఇవ్వండి అనే విధంగా ఇండికేటర్ వేస్తూ, హారన్ కొడుతూ స్లోగా జాగ్రత్తగా వెళ్ళాలి. నైట్ పూట అయినా సరే, ఉదయం పూటను రోడ్డును గమనిస్తూ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మన 100 ఏళ్ల జీవితానికి, భావితరాలకు ఎంతో సేవ చేసేది ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఈ విషయాలంటే గమనించి మంచి గమ్యానికి చేరుకొని అభివృద్ధి దశలో పయనిస్తారని కోరుకుంటున్నాను. ఇట్లు మీ హ్యూమన్ వెల్ఫేర్ ఫౌండేషన్ చైర్మన్, నాగర్ కర్నూలు జిల్లా, చింతపల్లి శివశంకర్.